సినిమా మాత్రం చాలా చాలా సూపర్ ఉంది భయ, ప్రతి ఒక్కరు చూడాలి. సుధీర్ బాబుకి ఇది బెస్ట్ సినిమా అనుకోవచ్చు. మాస్ పర్ఫార్మెన్స్, వన్ మ్యాన్ షో అని చెప్పాలి సుధీర్ బాబు గారిది. అయితే సుధీర్ బాబు యాక్టింగ్ చించి వాడేసిండు, ప్రతి ఒక్కరు చూడండి. సుధీర్ బాబు యాక్షన్ కోసం మీరు వచ్చినట్లయితే సినిమా మీకు దండికి మైండ్కి ఎక్కుతుంది. మాత్రం కిరాకు, స్టైల్, యాటిట్యూడ్, రౌడిజం గురించి ఒక రౌడీ వలన ఒక సామాన్యమైన ఫ్యామిలీ ఇబ్బంది పడితే ఒక్కడు సింహంలో అక్కడ వస్తాడు. అదే సింహమే మన హీరో సుధీర్ బాబు. సుబ్రహ్మణ్యం శాస్త్రి ద్వారా ఇదొక సూపర్ ఎంట్రీ. చాలా చాలా బాగా అంటే బాగుంది సినిమా. అన్నిటికంటే రౌడీ సీన్స్ మాత్రం ఇద్దరు అమ్మాయిల కసా 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 పొడుస్తాడు. ఆ పొడుచడం ఫైట్ మాత్రం హైలైట్ ఉంది. సినిమా మాత్రం చాలా చాలా సూపర్ ఉంది భయ, ప్రతి ఒక్కరు చూడాలి. ఒక రౌడీల వలన సామాన్యమైన ఫ్యామిలీ ఇబ్బంది పడినప్పుడు ఇలాంటి హీరో ఒకడు వస్తాడు. ఇలాంటి హీరో వచ్చినప్పుడు ఇలాంటి వందల వేల ఫ్యామిలీలను కాపాడతాడు. అదే ఈ సినిమాలో హరోహర ఖచ్చితంగా చూడండి. ఎన్నో కబ్జాలు, భూ కబ్జాలు ఏవేవో చేస్తుంటారు ఒక సామాన్యమైన ఫ్యామిలీలని. ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి అబ్బా ఈ దీంట్లో మాత్రం ఆ బ్లాక్ షర్ట్ లా వస్తాడు భయ్యా. ఆ సీన్, ఆ గొడుగు పట్టుకొని సునీల్ వస్తుంటే, పుష్ప సినిమాలేమో ఆ రేంజ్, ఈ సినిమాలేమో సునీల్ ఈ రేంజ్. చాలా చాలా సూపర్ ఉంది భయ, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఒక రొటీన్ స్టోరీ ఎవరు చెప్పిండు భయ? సుధీర్. అరే ఈ సీన్ ఎప్పుడైనా విన్నావా? రౌడీల వల్ల ఎంత స్ట్రగుల్ అవుతుంటే ఒక సామాన్యుడు కొత్త డిఫరెంట్ స్టోరీ భయ. రొటీన్ స్టోరీ ఏంది అది కాక సుధీర్ బాబు యాక్టింగ్ చించి వాడేసిండు, ప్రతి ఒక్కరు చూడండి. ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక సామాన్యుడు ఫ్యామిలీలో ఎవడో ఒక్కడు ఉంటాడు, తోపు తురుంఖాన్. ఆ తురుంఖాన్ సుధీర్ బాబు అని సినిమాలో మాత్రం చూపించడం చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం సూపర్ హిట్ భయ, నెక్స్ట్ లెవెల్. ఊరు మొత్తం తిరిగి నా దగ్గరికి వచ్చినట్టుండదు రివ్యూ కోసము. ఏమే సినిమా హరోమరా సుధీర్ బాబు చిదబరా, ఇట్స్ నాట్ అత్తిలి చిదబరా. అర్థమైందా? మళ్ళీ మీరు రాజమౌళి దగ్గరికి వెళ్ళిపోయారు. హరోమరా సుధీర్ బాబు చిదబరా. సో ఇప్పుడు నేను చెప్తా ఉండా, ఇందాక కూడా చెప్పిన, సుధీర్ బాబు యాక్షన్ కోసం మీరు వచ్చినట్లయితే సినిమా మీకు దండికి మైండ్కి ఎక్కుతుంది. అలా కాకుండా మీరు ఏదో సినిమా చూద్దామని వస్తే మటుకు సినిమా మటుకు ఎక్కదా. ఏమే హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో రొంచొక్కుంటుంది, దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో వస్తుంది అంతే. దాని తర్వాత సుధీర్ బాబు యాక్షన్, సునీల్ యాక్షన్ ఏదో ఉంటుందో తెలుసునా? విగ్గు పెట్టేసినారు సునీల్కి. విగ్గు లేకుండా మళ్ళీ ఇంకోలాగా పెట్టింటే బాగుండదేమో. అండ్ సినిమాలో హరోమరా చిదవరా అండి, బాగుంది సినిమా. అందులో 3 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన అబ్బే. ఏందే మిస్టేక్ నెంబర్ 1 ఏం తెలుసునా? టెంకాయలు కొట్టేటప్పుడు సరిగ్గా కొట్టలేదు, టెంకాయ పగలదు. ఆ పట్టుకునే విధానం కూడా యాక్టింగ్ లెక్క ఉంటుంది, జెన్యున్ లెక్క ఉండదు. రెండోది ఏం తెలుసునా? కత్తి తీసుకొని రైస్ బ్యాగ్కి చిల్లు పడాలా. ఏ చిల్లు? నల్లిపొక్క చిల్లు కాదు, అర్థమైందా? దానికి చీరిపోవాలి. చీరలేదు అంటే డూప్లికేట్ కత్తి వాడి సినిమాలో అర్థమైపోయింది. పాయింట్ నెంబర్ 3, 3వ పాయింట్ కూడా ఉంది. శనక్కాయల దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, శనక్కాయల బండి కాడ. కానీ ఒక్క శనక్కాయ కింద పడలేదే, ఏరుకుందామంటే బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఇలాంటి మిస్టేక్లు జరిగినవి చాలా ఉన్నాయి. మీరు కూడా సినిమా చూడడం కాదు, మిస్టేక్ ఏం చేశారు అనేటువంటిది కోసం రండి, అప్పుడు మీకు సినిమా అర్థమవుతుంది. సో సినిమా ఇస్ ఏ యూనివర్స్, మొత్తం ఒకటే కథ అండి. ఏదైనా సరే ఒక డైరెక్టర్కి ఇంత బడ్జెట్ ఇస్తే ఏం తప్పు చేశాడు, మనమైన సామాన్య జీవితంలో వాడిని తప్పు చేశాను వెతుకుతామా? సినిమాలో కూడా వెతకాల్సింది తప్పు తప్ప. ఏమే కథ అట్టుండాలి ఇట్టుండాలి. ఇంకో విషయము, డాన్స్ సినిమాల కోసం హిందీ సినిమాలు చూసి బోరు కొట్టింది. మొన్న ఒకటి వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని, కొద్దిగా రిలీఫ్ ఇచ్చి ఉండాలి. మళ్ళీ ఈ సినిమా నాకు సేమ్ గ్యాంగ్స్ లెక్కనే ఉంటుంది. చీకటి రాజ్యము, డాను, కాకపోతే మన వాళ్ళు పెద్ద డాన్ కాలేదులే. ఏమే ఫ్యూచర్లో చేసేద్దాం మన వాళ్ళకి అందరికీ. సినిమా సూపర్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. కెమెరామ్యాన్ గంగర్లతో రాంబాబులు. ఓకే, సునీల్ గారు చెప్తా ఉండాలి. సునీల్ బాబు హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు. సినిమా స్టార్ట్ అయింది సునీల్ బాబు గురించి. అబ్బా ఏందో మొన్నటి దాకా నవ్వును పోగొట్టుకున్నాడు, దాన్ని మళ్ళీ ఎతికి తెచ్చేకి అయితలేదు. ఈ సినిమాలో తుపాకీ మర్చిపోయిండు సునీల్ బాబు, అందుకు సినిమా స్టార్ట్ అయింది. అర్థమైందా? ఇప్పుడు సునీల్ బాబుకి నేను చెప్తా ఉండా, మీరంతా వెతికి సునీల్ బాబు నవ్వు ఏడ పోగొట్టుకున్నాడు దాన్ని పట్టుకుని రండి అయ్యా. ఏమే అర్థమైందా? మైకులు కాదు. సో సునీల్ బాబు ఎప్పుడైతే తుపాకీ పోయిండాదో అప్పటి నుంచి సినిమా స్టార్ట్ అయింది. అది బ్రో ఇప్పుడే చూసిన మూవీ, చాలా బాగుంది బ్రో సినిమా. సుధీర్ బాబుకి ఇది బెస్ట్ సినిమా అనుకోవచ్చు. సుధీర్ బాబుకి ఇది బెస్ట్ సినిమా అనుకుంటాను, ఎందుకంటే అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు భయ్య. సినిమా ఓవరాల్గా మంచి గూస్ బాంబ్స్ ఉన్నాయి. సినిమా ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా లాగ్ అంటారు కానీ లాగేం లేదు భయ్య, చూడొచ్చు, బాగుంది. ఫైట్స్ భయ్య వేరే లెవెల్ ఉన్నాయి, ఫ్లైట్స్, స్లో మోషన్ ఫైట్స్, బాగుంది సినిమా. సునీల్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉన్నది.
మొత్తానికి అయితే సుధీర్ బాబు అయితే ఒక కొత్త లుక్ లా కనిపించిండు. ఆయన బాడీ కట్అవుట్ వేరే లెవెల్ ఉంది. సినిమా బాగుంది భయ్య. మైనస్ అంటే ఏం లేదు భయ్య, బాగుంది సినిమా, చూడొచ్చు. మీరు చూస్తే అర్థమవుతుంది భయ్య. అంతే, రొటీన్ స్టోరీ ఏం లేదు, కొత్త లుక్లు ఉన్నది. ఇక అది చెప్పుడు కంటే మీరు చూస్తే ఒకసారి అర్థమైపోతుంది. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది భయ్య. ఫైట్ సీన్సే బాగున్నాయి అన్న. ఇప్పుడే చూశాను హరోం హరహ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సుధీర్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఆయన ఇప్పుడు దాకా చాలా సాఫ్ట్ సినిమాలు చూశారు కానీ ఇలాంటి మాస్ సినిమా వస్తుందని అనుకోలేదు. చాలా బాగా చేశారు. అసలు ఆ రాయలసీమ స్లాంగ్ కానీ, ఆ మాస్ ఎలివేషన్స్ కానీ, మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అన్న సినిమాకి, చాలా అంటే చాలా బాగుంది. అలాగే డైరెక్టర్ గారు తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది. డైరెక్షను, స్క్రీన్ ప్లే అన్నీ చాలా చాలా కొత్తగా ఉంటాయి. సో మాస్ పర్ఫార్మెన్స్, వన్ మ్యాన్ షో అని చెప్పాలి సుధీర్ బాబు గారిది అయితే. అంత బాగుంది. ఆ ప్రజల్ని ఎలా ఆదుకున్నాడు, ఏం చేశాడు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి హరోం హరహ. సో సునీల్ గారి క్యారెక్టర్ కానీ, ఆ రాయలసీమ స్లాంగ్ ఏదైతే ఉందో కుప్పంలో స్లాంగ్ అది యాప్ట్ అయింది. చాలా బాగా చేశారనమాట ఆ స్లాంగు. సో ఏదైనా చేయగలడు అని ఈ సినిమాతో ప్రూవ్ చేశారనమాట. సో మంచి కంబ్యాక్ మూవీ. సుధీర్ బాబు గారికి అయితే ఒక మంచి హిట్ అన్న, అంతకు మించి ఏం చెప్పలేను. హీలో స్టోరీ సుధీర్ గారి పెర్ఫార్మెన్స్, ఇంకా మ్యూజిక్, ఈ మూడైతే చాలా చాలా ప్లస్ సినిమాకి. స్టోరీ అంతా చాలా నీట్గా వెళ్తుంటుంది అన్న, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఒక సుధీర్ బాబు గారిని, కొత్త సుధీర్ బాబు గారిని చూస్తూ ఉంటాం. అంతకే చాలా బాగుంది. సునీల్ గారికి త్రూఅవుట్ హీరో గారికి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. కామెడీ కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు సినిమాలో. అందరు చూడాల్సిన సినిమా అనమాట. రొటీన్ ఏమి ఉండదు అంటే ఇప్పుడు మన ఏ సినిమా తీసుకున్నా ఏదో ఒక పాయింట్ టచ్ అవుతుంది కానీ, సో దాన్ని పక్కన పెట్టేస్తే సినిమా అంతా చాలా నీట్గానే ఉందన్న. 5కి 4 అన్న.